హాయ్, నేను రోషన్ కనకాల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రీ మీడియా. రాజీవ్ గారు, సుమ గారు ఆల్మోస్ట్ డివోర్స్ తీసేసుకున్నారు. సెపరేట్ అయిపోయారు అని ఒక 2 ఇయర్స్ ఇదే హాట్ టాపిక్. నాకు అర్థం కాదు ఏంటంటే, ఆ! నేను ఇలా న్యూస్ చూసేవాడిని. నేను ఇటువైపు తిరిగి చూస్తే ఇద్దరు హ్యాపీగా డైనింగ్ టేబుల్ పైన కూర్చొని తింటూ ఉంటారు, కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అదేంటది నేను అడిగేవాళ్ళని, ఏంటి మీరు డివోర్స్ తీసుకుంటున్నారా అని అడిగేవాళ్ళు. ఏం మాట్లాడుతున్నాను అని వాళ్ళు అనేవాళ్ళు. సో నాకు ఎప్పుడు అంటే ఫస్ట్ నాకు ఒక 2, 3 సార్లు చూసినప్పుడు ఇదేంటిది, వీళ్ళేంటిది, ఇక్కడ న్యూస్ ఏంటిది, వీళ్ళు ఇలా ఉన్నారు ఏంటి అని కన్‌ఫ్యూజన్‌గా ఉండేది. ఓకే. తర్వాత ఇంకా అర్థమైందంటే ఇంకా మీరు వస్తూనే అడిగారా? ఉంటాయి. నిజంగానే వెళ్లి అడిగారా? అడిగాను. అంటే నేను ఆ! ఒకసారి నాకు నాకు బాగా గుర్తుందేంటంటే, నేను ఇలా ఫోన్ తీసుకొని ఏదో స్క్రోల్ చేస్తున్నాను. హ్మ్. స్క్రోల్ చేసి చూస్తే 'రాజీవ్ సుమ డివోర్స్' అని వచ్చింది. వాళ్ళిద్దరు ముందర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. హ్మ్. కబుర్లు చెప్పుకుంటున్నారు. బ్రేక్‌ఫాస్ట్ తింటున్నాం ఆ రోజు. అడిగి, "ఇదేంటి నాన్న మీరేంటి డివోర్స్ తీసుకుంటున్నారు" అడిగితే, "ఛీ! ఛీ!" అన్నారు. నాకు అర్థం కాలేదు. హ్మ్. నా ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి. ఈళ్ళేంటి ఎలా రాస్తున్నారు అంటే లైక్ ఆ ఇన్ఫర్మేషన్ నాకు రాకుండా వీళ్ళకెలా ఎళ్ళిందని నాకు కన్‌ఫ్యూజన్. ఓకే. బికాజ్ మీడియాకెళ్ళక ముందు ఇంట్లో వాళ్ళకి కదా ఫస్ట్ తెలిసేది. హ్మ్. అలాంటిదేమైనా జరుగుతుంటే. హ్మ్. హ్మ్. సో, అడిగాను నేను. అదేంటది అంటే, "ఛీ! ఛీ! ఏం మాట్లాడుతున్నావు అలానే వస్తూ ఉంటే ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు అప్పుడప్పుడు" అసలు అని చెప్పారు. 1% కూడా ఏది నిజం లేదా రోషన్? లేదండి అంటే నాకు బాగా గుర్తుంది. సెపరేట్‌గా ఉండటం గాని లేదండి కొన్ని నాకు బాగా రోజులు. గుర్తు లిటరల్‌గా నేను మీడియాలో ఏమంటే ఇది ఆర్టికల్ చూసాను. హ్మ్. అటువైపు తిరిగి చూస్తే ఈళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఓకే. అది నాకే షాకింగ్‌గా ఉండిద్ది. ఎలా రాస్తున్నారు అంటే ఎలా వచ్చింది నాకు రాని ఇన్ఫర్మేషన్ వీళ్ళకెలా ఎళ్తుంది? హ్మ్. బికాజ్ ఏవన్నా ఇంట్లో జరిగితే ఇంట్లో వాళ్ళకి కదా ఫస్ట్ తెలిసేది. ఇంట్లో వాళ్ళకి ఎగ్జాక్ట్‌లీ. తెలియకుండా మీడియా వాళ్ళకి ఎలా తెలుస్తుందని నాకు కన్‌ఫ్యూజన్. కాదు. అంటే నాన్నగారికి 'ఎన్టీఆర్' గారు కానివ్వండి, ఇండస్ట్రీలో చాలామంది మంచి సర్కిల్ ఉంది. హ్మ్. క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళందరిని ఏమన్నా మీ మూవీ ప్రమోషన్స్‌లో చూసే ఛాన్స్ ఉంటదా? అంటే వాళ్ళు ఫ్రీగా ఉన్నారు ఆల్రెడీ వాళ్ళకి 'నాని' గారిని చూసాము. అహా! ట్రైలర్ లాంచ్‌లో. ఆ! అలా. అలా అంటే ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా ఉన్నారు. వాళ్ళకి అంటే ఇప్పుడు ఈ మూవీ కంటెంట్ చూసి కంటెంట్‌ని నచ్చితే ప్రమోషన్‌కి రాగలిగితే ఉంటదండి. ఎందుకుండదు? హ్మ్. ఆహా! హ్మ్. ఎవరైనా కూడా ఇప్పుడు ప్రమోషన్స్‌కి రావాలంటే హ్మ్. ఆ కంటెంట్‌ని వాళ్ళు చూసి ఓకే. కంటెంట్ బావుంది అనిపిస్తేనే వస్తారు. ఓకే. సో, మేము గూడా ఎవరికైనా ప్రమోషన్స్‌కెళ్తున్నామంటే ఇలా ఇది సో అండ్ సో ట్రైలర్ టీజర్ ఉంది. నాని అన్నకి చూపించాం. హ్మ్. నాని అన్నకి నచ్చే వచ్చారు ఆ రోజు. ఓకే. సో, అలాగా కంటెంట్ నచ్చితేనే ఎవరైనా ఫార్వర్డ్ వస్తారు కూడా. ఐ థింక్ అది రైట్ కూడా కాదు. కంటెంట్ చూపియకుండా వచ్చేసేయండి అంటే. హ్మ్. కంటెంట్ బాలేకపోతే వాళ్ళకి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటది కదా! ఎందుకంటే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఫేస్‌తో మేము ముందరికి తీసుకెళ్తున్నాం. లవ్ స్టోరీ చూస్ చేసుకున్నారు. హ్మ్. మీ ఫస్ట్ లవ్ స్టోరీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? స్కూల్లో అలా స్కూల్‌లో. ఏ క్లాస్ అండి? ఎయిత్ క్లాస్ ఎయితా? అనుకుంటా. ఓకే. ఓకే. పోన్లే. యాక్చువల్లీ అయితే లవ్ కాదు. ఓకే. లవ్ అని ఆ మూమెంట్‌లో అనుకున్నా. ఫిఫ్త్ క్లాస్‌లో కూడా ఒకసారి ఆ! జరిగింది. అంటే ఒక క్లాస్‌మేట్ ఉండింది. అందంగా ఉండింది. ఓకే. అంటే నేను స్కూల్‌లో చదవకుండా తన్నే ఎక్కువ చూస్తూ ఉండేవాడిని. హ్మ్. అలా అంతే ఇంక దానికన్నా ఎక్కువ లేదు లవ్ స్టోరీ అంటే ఏమైందో అప్పుడు. చెప్పండి. చివరికి కన్క్లూజన్ ఇవ్వండి. ఏమైందంటే ఊరికే క్లాస్‌లో చూస్తుండేవాడిని. ఎప్పుడు మాట్లాడలేదు అన్‌ఫార్చునేట్‌లీ. హ్మ్. స్కూల్ మారిపోయాను అయిపోయింది. అంతే అయింది. స్కిప్ చేసేసారు మీరు దీన్ని. అంతే అయింది నిజంగా. ఫిఫ్త్ క్లాస్‌లో లిటరల్‌గా ఓకే. నాకు ఆ కాన్ఫిడెన్స్ లేదు. అమ్మ హ్మ్. దగ్గర అమ్మాయి చాలా బాగున్నావు అని. ప్లస్ చిన్న పిల్లోడిని. ఏదో హ్మ్. లవ్ అనేది కూడా అర్థం కాలేదు అప్పటికి. ఓకే. ఏదో ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. నాకేదో నచ్చినట్టు ఆ ఫీలింగ్ వచ్చింది అంతేగాని, హ్మ్. ఇది లవ్వు, ఇది అట్రాక్షన్ అంత క్లారిటీ కూడా లేదు. ఎందుకంటే ఫిఫ్త్ క్లాస్ అప్పటికి. హ్మ్. ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఉన్నవాళ్ళు శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ హ్మ్. గానివ్వండి, మీరు కానివ్వండి, పూరి గారు, హ్మ్. ఆకాష్ కానివ్వండి, హ్మ్. మీరంతా ఫ్రెండ్స్ లాగా ఒకరికొకరు తెలిసే ఉంటారు గదా! పరిచయాలున్నాయండి. పెద్దగా ఓకే. అంటే లైక్ ప్రతిరోజు కలిసే అంత ర్యాపో ఏం లేదు. బట్ రోషన్‌తో నేను వర్క్ చేశాను ముందు అండ్ హ్మ్. ఆకాష్ అక్కడక్కడ పరిచయాలున్నాయి. ఓకే. సో, అంతే తప్పితే ప్రతిరోజు కలిసి అలా బికాజ్ వాళ్ళ వర్కుల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు నాకు ఈ వర్క్ నడుస్తుంది. దీంట్లో నేను బిజీగా ఉన్నాను. ఈ ప్రాజెక్ట్ తర్వాత మళ్ళీ స్టోరీస్ వినటం కానివ్వండి, ఏమన్నా సైన్ చేయటం గాని జరిగినాయా? ఇంకా ఏం చేయలేదండి. బట్ ఇన్ ద ఇదే. ప్రాసెస్ ఓకే. అంటే నేను ఎందుకు వెయిట్ చేశానంటే ఇప్పుడు నేను రోషన్ అనేవాడు ఏం చేయగలుగుతాడు? ఏం తీసుకురాగలుగుతాడు? అనేది ఎవరికీ తెలీదు ఇప్పుడు. బికాజ్ నేనేం చేయలేదు కాబట్టి. సో, కొంచెం ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి కూడా అర్థమవుతుంది నేనేం చేయగలుగుతాను. నా దగ్గరికి ఎలాంటివి తీసుకొస్తే అంటే నేను దేనికి సూట్ అవుతాను అనేది వాళ్ళకి క్లారిటీ వస్తుంది కాబట్టి నేను వెయిట్ చేశాను. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. ఓకే. వినడాలు గాని, ఓకే. నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచన స్టార్ట్ చేస్తున్నా. అండ్ మేజర్‌గా ఏంటంటే నాకు
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెట్ ప్లేయర్ ఉన్నాడనుకోండి. ఆ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాడు అంటే, ఆ మ్యాచ్‌లో ఆ బాల్ ఇప్పుడు బ్యాట్స్‌మన్ ఉన్నాడంటే, ఆ బాల్ పైనే ఉండాలి తన ఫోకస్. ఇప్పుడు క్రౌడ్ ఇవన్నీ ఆలోచించారంటే ఆ బాల్ కొట్టలేడు. హ్మ్. సో, అలాగే నేను గూడా ఏం ఫిక్స్ అయ్యానంటే బబుల్ గమ్ చేస్తున్నప్పుడు బబుల్ గమ్ మాత్రమే ఉండాలని చెప్పి, ఓకే. ఇంకేది స్టార్ట్ చేయలేదప్పుడు. హ్మ్. కానీ తాతగారు కానివ్వండి, నాన్నగారు కానివ్వండి, అమ్మగారు హ్మ్. ముగ్గురు వాళ్ళ ఎవరి టాలెంట్‌తో వాళ్ళు వాళ్ళకంటూ ఒక నేమ్‌ని క్రియేట్ చేసుకున్నారు. హ్మ్. ఇప్పుడు మీ పైన అది రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువుంటుంది కదా! అది అంటే ఆ రెస్పాన్సిబిలిటీ ఎక్కువుంటుందనే ఒక ఆలోచన నాకుంది అంటే హ్మ్. ఉంటుంది. బట్ నేనేం ఆలోచిస్తాను అంటే, నేనిక్కడికి ఎందుకొచ్చాను? నాకు యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా ఇట్లా ఫిల్మ్ రిలేటెడ్ స్టఫ్ చేస్తున్నప్పుడు కానీ, నాకొక ఎంటర్‌టైన్‌మెంట్ ఇట్లా ఒక లోపల ఒక ఫీలింగొస్తది. అది ఓకే. మాటల్లో చెప్పలేను నేను. ఆ ఓకే. ఫీలింగ్‌ని చేజ్ చేసుకుంటూ ఆ జర్నీని ఎంజాయ్ చేయడానికి వచ్చాను నేను. హ్మ్. ఆ జర్నీని ఎంజాయ్ చేస్తే ఐ థింక్ ఆ రెస్పాన్సిబిలిటీ ఫుల్‌ఫిల్ అయిపోతుందేమో అని నేను ఆలోచిస్తున్నాను. హ్మ్. సో, ఐ థింక్ నా మెయిన్ మోటో ఆ జర్నీని ఎంజాయ్ చేయడం. ఓకే. ఫిల్మ్ చేయడం, ప్రమోషన్స్ చేయడం, ఆ ఫిల్మ్‌ని బయట చూడడం ఫైనల్‌గా నేను చేసిన దాన్ని. రైట్. నా ఎడ్యుకేషన్ హార్ట్‌ని సాటిస్ఫై వెర్షన్ చేసుకోవడం. ఎడ్యుకేషన్ ఎంతవరకు కంప్లీట్ చేశారు? డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేశానండి. ఓకే. ఎగ్జామ్స్ రాసాను. ఎందుకంటే యాక్టింగ్ కోర్స్ కూడా చేస్తుండే సైమల్టేనియస్‌గా. ఓహ్! ఓకే. లాస్ ఏంజల్స్‌లో ఒక కోర్స్ చేశాను యాక్టింగ్ రిలేటెడ్. హ్మ్. తర్వాత పాండిచ్చేరిలో ఒక వర్క్‌షాప్ చేశాను యాక్టింగ్ వర్క్‌షాప్. హ్మ్. వీటన్నిటికన్నా ముందు మా తాత దగ్గర కూడా ఐ వాస్ హిస్ లాస్ట్ స్టూడెంట్. అంటే ఓకే. ఫిల్మ్ స్కూల్ అయిపోయింది. ఇప్పుడు తాత దగ్గరికెళ్ళి అప్పటికే ఇంకా నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి, హ్మ్. తాత నాకు యాక్టింగ్ క్లాసెస్ తీసుకుంటావా? ప్లీజ్ నాకు నేర్పియి అంటే, ఇద్దరం వన్ ఆన్ వన్ తీసుకున్నాం అప్పుడు. ఓహ్! ఓకే. సో, ఐ వాస్ హిస్ లాస్ట్ స్టూడెంట్. దాని తర్వాత ఇంకెవరికీ ఆయన చెప్పలేదు. బికాజ్ హి అన్‌ఫార్చునేట్‌లీ పాస్డ్ అవే. శ్రీలక్ష్మి గారితో అటాచ్‌మెంట్ మీకెలా ఉండేది? అంటే నే నే నాన్నగారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు బాగా ఎమోషనల్ అయిన మొమెంట్ అంటే తన్ హ్మ్. తనతోనే హ్మ్. అని హ్మ్. హ్మ్. జెప్పేసన్నారు. మీకసలు మీకు అటాచ్‌మెంట్ ఎలా ఉండేది? అత్తతో చిన్నప్పటి నుంచి చాలా మంచి రిలేషన్‌షిప్ ఉండేది. నేను చిన్నగున్నప్పుడు ఇంకా వాళ్ళకెవరు పిల్లలు పుట్టలేదు అప్పటికి. ఇంకా అంటే మా కజిన్స్ ఎవరు ఇంకా పుట్టలేదు. ఓకే. సో, నేనే తనకొక బేబీలాగా ట్రీట్ చేసేది. ఇంకా నన్ను ఇంటికి పట్టుకెళ్ళిపోయేది. నేను గూడా మా అత్తతో చాలా టైమ్ స్పెండ్ చేసేవాడిని. హ్మ్. అత్త, నేను, మామ వాళ్ళు బయటికి తీసుకెళ్ళేవారు. నాకు మా అత్త బట్టలేసి, అమ్మాయిల బట్టలేసి ఎందుకంటే అత్తకి ఒక అమ్మాయి కావాలని కోరిక. ఓహ్! ఓకే. సో, నాకు జుట్టు సెట్ చేసి, పాపిడి బిళ్ళ పెట్టి, హ్మ్. అలాంటివన్నీ చేసి, ఫోటోలు తీసి, ఇంకా తర్వాత కూడా మా కజిన్స్ పుట్టిన తర్వాత కూడా మా అత్త వాళ్ళ ఇంట్లో చాలా ఉండేవాడిని. మా మామ ఇంకా నేను బైకుల పైన వెళ్ళిపోయాం. అంటే మా మామ నాకు ఊరికే బైక్ నేర్పియడానికి ట్రై చేసాడప్పుడు. హ్మ్. సో, అలా చాలా టైమ్ స్పెండ్ చేసేవాళ్ళం.